ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైన వర్లరా, విశ్వాసము లేని దుష్ట హృదయము, దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము. మరి అటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయము ఎప్పుడు ఏర్పడుతుంది? కారణం ఏంటి అంటే, కలిగి ఉన్న విశ్వాసములోంచి దిగజారిపోయినప్పుడు, నీ విశ్వాసములో బలహీనమైపోయినప్పుడు. ప్రియమైన వర్లరా, చాలామంది విశ్వాసములో పడిపోతూ ఉంటారు, విశ్వాసము నుండి దిగజారిపోతూ ఉంటారు. అంటే ఎవరు విశ్వాసములోంచి బయటికి వెళ్ళిపోతారు? ఎవరి విశ్వాసము బలహీనమైపోతుంది అంటే, లోపడనల్లని స్వభావం ఎవరికైతే ఉంటుందో వారు విశ్వాసములో మరి దిగజారిపోతూ ఉంటారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. మరి ఆ మొదటి ప్రేమ చల్లారిపోతుంది, అవిశ్వాసం ఏర్పడుతుంది, నులివెచ్చని జీవితాన్ని వారు ఆహ్వానిస్తూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మరి విశ్వాసములో వెనకడుగు వేసేవారిగా ఉండకూడదండి. అటువలే ప్రియమైన వర్లారా, అంతేకాకుండా ఆ విశ్వాసము దిగజారడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే, ప్రార్థించకపోవటం, ప్రార్థన చేయలేకపోవడం. ప్రియమైన వర్లరా, చెడు అలవాట్లు, చెడు సహవాసాలు, ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్నిలోంచి బలహీనపరుస్తూ ఉంటాయి. బలమైన విశ్వాసము, దృఢమైన విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండవలసిన వారు చాలా అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు. విశ్వాసం నుంచి పడిపోయి దేవునికి దూరమయ్యే పరిస్థితుల్లోకి రావడానికి కారణం ప్రార్థన చేయకపోవటం, చెడు అలవాట్లు, చెడు సహవాసాలు, చెడ్డ మాటలు, ఇవన్నీ కలిగి ఉంటారు. ప్రియమైన వర్లరా, అంతేకాకుండా దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తారు. మరి మనసులో పదే పదే నొచ్చుకుంటూ ఉంటారు, నిరుత్సాహానికి మరి గురైపోతూ ఉంటారు ప్రతిదానికి. కావున ఈ రోజున నీ విశ్వాసమే నీ విజయము అనే విషయాన్ని మర్చిపోవద్దు. విశ్వాసంలో బలపడాలి, ఇంకా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన వర్లరా, ఎందుకంటే మన యొక్క పితరులు, భక్తులు, వారు మన ముందుర మంచి విశ్వాసాన్ని ఉంచారండి. కావున మరి మనము కూడా విశ్వాసం కలిగి ఉంటే ఎన్నో విజయాలు పొందుకోగలుగుతాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. కాబట్టి విశ్వాసము విజయం అనే విషయాన్ని మరవద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.